ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటో నేర్చుకుంటున్నాం. అందుకనే నేను వాళ్ళు ఈ డ్రెస్ వేసుకొని వచ్చింది. మీకు రెగ్యులర్ గా స్కూల్ డ్రెస్ తోటి ఉంటాయా నేను? ఓకే, ఈ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చిందంటే మీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ డైరెక్ట్ గా చూపెడదామని వేసుకొని వచ్చినా నేను. ఓకే, కనబడుతుందా? నా డ్రెస్ లో కనబడుతుందా? ఏం కనబడుతుంది? ఓకే, ఏం కనబడుతుంది? ఇప్పుడు చూడండి, ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ హార్ట్ కనబడుతుంది, లంగ్స్ కనబడుతుంది, ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టైన్స్ కనబడుతుంది, ఇంకా ఇంకా కొన్ని కనబడుతుంది. మీకు చూద్దాం, బ్యాక్ కూడా కొన్ని కనబడుతుంది. ఓకే, ఓకే ఓకేనా? భయపడాల్సిన అవసరం లేదు, తెలుసుకుందాం. అందరం తెలుసుకోవడం కోసం మీకు తీసుకొచ్చిన నేను. భయం అవుతుంది ఎవరికైనా? మన మజిల్స్ ఉంటే ఎట్లుంటాయో ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఓకే ఓకే సాయిరెంట్ అల్లరి చేయొద్దు అని చెప్పిన కదా. ఫస్ట్ చేయాలా చేయొద్దా? మీరు నేర్చుకుంటే చాలా విషయాలు మీరు రైట్ నాన్న. సో ఇక్కడ మీరు చూడండి, మీరు చూస్తున్నారు కదా ఏం కనబడుతుంది? ఇక్కడ నా బ్రెయిన్ కనబడుతుంది, చూడండి. కనబడుతుందా? బ్రెయిన్ కు పైన మీరు అందరు నాకు వచ్చి నన్ను ముట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ బ్రెయిన్ ఇక్కడ చూడండి, మజిల్ వైట్ కలర్ లో కనబడుతుంది చూడండి. ఇటు కూడా మీకు ఇటు కనబడుతుంది, మీరు ఇటు చూడండి. ఓకే, మజిల్ ఎట్లా కనబడుతుంది? వైట్ కలర్ కనబడుతుంది. ఇక్కడ కట్ అయి ఉంటే లోపల మౌత్ ఎట్టు ఉంటుంది చూడండి, ఎట్లా కనబడుతుంది? ఇటు కూడా కనబడుతుంది, కనబడుతుందా? రైట్, ఓకే. సో ఇక్కడ బ్రెయిన్ నుంచి చూడండి ఎన్ని నర్వ్స్ పోయినాయి చూడండి. ఇలా రెడ్ కలర్ లో, తర్వాత ఇంకొక కలర్ వేరే కలర్ బ్లూ కలర్ కనబడుతున్నాయి చూడండి. అవన్నీ బ్లడ్ వెజల్స్, అవన్నీ బ్లడ్ వెజల్స్. అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీకు ఒక బొక్క కనబడుతుంది చూడండి. ఇక్కడ రాసింది ఏంటిది? వెన్నెముక అంటాం మనం. ఏమంటాం? బ్యాక్ బోన్. అర్థమవుతుందా? ఈ బ్యాక్ బోన్ తో పాటు బోన్స్ చూడండి వెనుక కనబడుతున్నాయా? బోన్స్ కనబడుతున్నాయా? చూడండి, మజిల్స్ బోన్స్ రెండు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ దాకా కనబడుతున్నాయా? ఇంకా ఏం కనబడుతున్నాయి? ఇంకేం కనబడుతున్నాయి? మజిల్స్ కనబడుతున్నాయి. తర్వాత ఇక్కడ రిబ్స్ కూడా కనబడుతున్నాయి, పక్క టెంకలు చూడండి, కనబడుతున్నాయా? తర్వాత దాని కిందకి ఇక్కడ రెడ్ గా చిక్కుడు గింజ ఆకారంలో కనబడుతున్నాయి చూడండి. కనబడుతున్నాయా మీకు? మీకు కనబడుతున్నాయా? ఇవేంటివి? కిడ్నీస్. అవేంటివి? ఇక్కడ చూడండి హార్ట్ కనబడుతుంది, అది ఈ లెఫ్ట్ లో కనబడుతుంది చూడండి. మనం హార్ట్ అంటే ఏమనుకుంటాం? హార్ట్ అంటే ఎట్లుంటాయి అనుకుంటాం, మధ్యలో ఉంటాయి కావచ్చు అనుకుంటారు, కానీ ఇటు లెఫ్ట్ లో ఉన్నాయి కొంచెం. తర్వాత రెండు అటోటి ఇటోటి ఏం కనబడుతున్నాయి? లంగ్స్. మీరు శ్వాస తీసుకొని వదలడానికి ఉపయోగపడేవి ఇవే. ఓకే, తర్వాత ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ కనబడుతుంది చూడండి. ఇక్కడ కనబడుతుందా? స్టమక్ కంచిలా కనబడుతుంది ఈ ఏరియాలో. తర్వాత ఇటు కార్యం కనబడుతుంది చూడండి, దాన్ని ఏమంటారు? లివర్. కనబడుతుందా ఈ ఏరియాలో? ఎక్కడన్నా కనబడుతుందా? తర్వాత ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్స్ కనబడుతున్నాయి, స్మాల్ ఇంటెస్టైన్స్. ఈ స్మాల్ ఇంటెస్టైన్ లో ఏం జరుగుతుంది? మనం నిన్న చదువుకున్నాం. ఏం జరుగుతుంది స్మాల్ ఇంటెస్టైన్ లో? ఏం జరుగుతుంది? తిన్న ఫుడ్ ఎటు పోతుంది? స్మాల్ ఇంటెస్టైన్ ను బ్లడ్ లోకి తీసుకుంటాయి, అక్కడ నుంచి బాడీ మొత్తం పంపిస్తాం అనుకున్నాం మనం, అవునా? అది మనకు జరిగేది. తర్వాత వేస్టేజ్ లార్జ్ ఇంటెస్టైన్ లోకి వస్తుంది, దొడ్డు కనబడుతుంది చూడండి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోతుంది, అది కనబడుతుంది చూడండి మీరు. అది కేవలము యూరినరీ బ్లాడర్, ఫ్రంట్ లో కొంచెం కనబడుతున్నది యూరినరీ బ్లాడర్ మాత్రమే. తర్వాత మజిల్స్ కూడా మీకు కనబడుతున్నాయి చూడండి, ఫ్రంట్ మజిల్స్ కనబడుతున్నాయా? కనబడుతున్నాయి కదా. సో ఇది మన ఇంటర్నల్ ఆర్గాన్స్ సంబంధించిన సిస్టమ్. ఇదంతా కూడా మన శరీరంలో ఒకవేళ మనకు తోలు తీసేసినాం అనుకోండి, ఇట్లానే కనబడుతుంది ఎవరికైనా. ఇంకా ఒక్కొక్కటి తీసుకుంటా పోతే ఇంకా ఈజీ కనబడుతుంది మీకు అన్ని. అర్థమవుతుందా? సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఇదంతా కూడా మనము ఈ 20 days లెసన్స్ లో చూస్తాం. ఇంకా మన దగ్గర టీషర్ట్స్ ఉన్నాయి లేవా?
టీషర్ట్స్ ఉన్నాయి, ఆ టీషర్ట్స్ ను కూడా మనం కంటిన్యూ చేస్తాం. ఓకేనా? ఈ ఒక్క విషయాన్ని కూడా మర్చిపోకుండా నేర్చుకోవడం కోసమే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఆర్ యూ రెడీ టు లిజన్ అండ్ ఎంజాయింగ్ దీస్ లెసన్? రైట్. ఎవరు కూడా మీరు ఇట్లాంటి బొమ్మలన్నీ కూడా దయాల సినిమాలో చూస్తారు, కానీ వాళ్ళు కూడా గిట్నే చేస్తారు. దయాలు లేవు, ఏది లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్.